భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. ఓ రైతు నుంచి లక్షలాది రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అశ్వారావుపేట మండలానికి చెందిన ఒక రైతు తన పొలంలోకి స్థానిక దొంతుకుంట చెరువు నుంచి మట్టిని తోలుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ ఏఈ ఎల్ శ్రీనివాస్ ను ఆశ్రయించాడు. అయితే ఈ అనుమతి ఇవ్వడానికి గాను సదరు అధికారి మొదట 4 లక్షలు డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తాన్ని ఇచ్చుకోలేకపోయిన ఆ రైతు లంచగొండే అధికారికి బుద్ధి చెప్పాలనుకుని ఖమ్మం ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో రైతుతో జరిపిన చర్చల్లో ఏఈ శ్రీనివాస్ లంచం మొత్తాన్ని 2 లక్షలకు కుదించాడు. అశ్వారావుపేట ఇరిగేషన్ ఆఫీసులో సదరు రైతు నుంచి తన డెస్క్ వద్ద 2 లక్షల రూపాయల లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బెరుపు దాడి చేసి శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న అధికారి శ్రీనివాస్ చేతులకు ఏసీబీ అధికారులు కెమికల్ టెస్ట్ నిర్వహించగా రసాయనం పింక్ కలర్ లోకి మారింది. దీంతో ఆయన లంచం తీసుకున్నట్టు పక్కా ఆధారాలతో నిరూపితమైందని ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు. లంచం సొమ్ము 2 లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఏఈ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాను. ఈరోజు మనం అశ్వారావుపేట మండలం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఏఈ గారు ఎల్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం 2 lakhs అమౌంట్ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటున్నారు. రెడ్ హ్యాండ్గా ఏసీబీ మా టీం పట్టుకుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని మట్టి తోలుకోవాలంటే 2 లక్షల రూపాయలు, యాక్చువల్లీ 4 lakhs అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏఈ గారు 4 lakhs అడిగారు. 4 lakhs అయిన తర్వాత రైతుకి అట్లాంటి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మా ఏసీబీ టీం వచ్చి కలిశారు, ఖమ్మం వచ్చి కలిసిన తర్వాత ఏసీబీ దాని సిస్టమ్ ప్రకారం రికార్డింగ్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్లో ఒక 4 లక్షల మంచి రైతు రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షలు కాస్త 2 లక్షలకి డీల్స్ డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ అయిన తర్వాత ఈరోజు అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పడం జరిగింది ఏఈ గారు. ఈరోజు ఈవినింగ్ కంప్లైంట్ సదా రైతు అమౌంట్ తీసుకొని ఈరోజు వచ్చారు ఆఫీస్కి. అమౌంట్ తీసుకున్నారు. ఏఈ గారు రెడ్ హ్యాండ్గా ఏసీబీకి పట్టుకుంది. కలర్ టెస్ట్ కూడా చేశారు. ఆయన అమౌంట్ తీసుకుని కూడా మంచిగా డెస్క్లో పెట్టుకున్నారు. 2 lakhs కలర్ టెస్ట్ చేశారు. కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది ఏసీబీకి చాలా